ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశ భద్రతకు సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు అందించిందన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండగా తాజాగా ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హర్యానాలోని హిసార్కు చెందిన జ్యోతి వయసు 33 ఏళ్లు. ఆమెపై దేశద్రోహానికి సంబంధించిన కేసు నమోదు కాగా తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు తండ్రి హరీష్ మల్హోత్రా ముందు విస్మయానికి గురయ్యాయట. జ్యోతి ఢిల్లీకి వెళ్తుందని మాత్రమే తెలుసునని, ఆమె పాకిస్తాన్కి వెళ్లిన విషయం తనకు తెలియదన్నారు. అంతేగాక ఆమె యూట్యూబ్ ఛానల్ గురించి కూడా తెలియదని చెప్పారు. గతంలో ఆమె పాకిస్తాన్లో వీడియోలు తీసిందని పేర్కొన్నా ఇప్పుడు ఇంట్లోనే వీడియోలు తీసిందని చెబుతూ తన మునుపటి మాటను మార్చుకున్నారు. జ్యోతి యూట్యూబ్లో ప్రధానంగా ట్రావెల్ కంటెంట్ను తీసుకొచ్చింది. ఆమె ఛానల్లో 450కు పైగా వీడియోలుండగా వాటిలో ఎక్కువగా పాకిస్తాన్ను కవర్ చేసినవి. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఎక్స్ప్లోరింగ్ లాహోర్, కటాస్ రాజ్ టెంపుల్లో ఇండియన్ గర్ల్ వంటి వీడియోలు హైలైట్ గా నిలిచాయి. కానీ ఆమె ఈ పర్యటనల వెనుక ఉన్న ఉద్దేశం ఇప్పుడు అనుమానాలకు దారితీస్తోంది. ఎందుకంటే ఆమె కొన్ని వీడియోలు తీసిన ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు జరిపారని తెలిసిందే. పోలీసుల విచారణలో ఆమె పాకిస్తాన్ హైకమిషన్లోని ఒక అధికారితో సంబంధం కలిగి ఉన్నట్లు, 2 సార్లు పాకిస్తాన్ కు వెళ్లినట్లు వెల్లడైంది. హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ ప్రకారం జ్యోతి ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ముందు అక్కడికి వెళ్లింది. ఆమె పాకిస్తాన్ ట్రిప్ అనంతరం ఈ ప్రాంతాన్ని సందర్శించిందని అనుమానాలున్నాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా దానికి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతకీ జ్యోతి ఈ కాలంలో పాకిస్తాన్ అధికారులతో కలిసిందన్న ఆరోపణలున్నాయి. ఆమె పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సహకరిస్తూ గోప్య సమాచారాన్ని అందించిందన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. పాకిస్తాన్లో ఆమె కొంతమంది ప్రబలమైన వ్యక్తులను కలిసినట్లు సమాచారం. ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తులో ఉండగా జ్యోతి మల్హోత్రా నిజంగా ట్రావెల్ బ్లాగర్ గానే ఉందా, లేక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి పనిచేసిన గూఢాచారేనా అన్నది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.